భర్త అయినా భార్య అయినా అంత అందరూ భగవత్ స్వరూపమే. కానీ ఎవరు ఉండవలసిన స్థానంలో వారే ఉండాలండి. ఎవరు కల్పించుకున్న దాంట్లో వారే కల్పించుకోవాలి. భార్య అనవసరంగా ఇద్దరు మగాళ్ళు అక్కడ మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి వేలెట్టింది లోపలికి వెళ్ళి చెప్పాల్సిందే భర్త. ఇవాళ ఆ ధైర్యం ఉన్న భర్తలు ఉంటే నమస్కారం. 2 సార్లు చెప్పి చూడండి, 3ఓసారి వాళ్ళే లొంగుతారు. ఏం మొహమాటం లేదు ఇక్కడ, చెప్పాలి అంతే. అనవసరమైన విషయాల్లో భార్యలు వేలెట్టద్దమ్మా. అన్నదమ్ములు ఆస్తి పంచుకుంటారు, భార్య లేకుండా ఉంటే సుఖంగా జరుగుతుంది ఆ పంపకం. అసలు ఉండకూడదు అక్కడ, ఉండనీయకూడదు. నువ్వు వెళ్ళిపో అని చెప్పాలి. ఇప్పుడు సలహాలు ఇవ్వద్దండి ఇక్కడ. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది, కానీ తోడుకోవడానికి ఎలా తెలుస్తుందమ్మా? మీరే ఆలోచించండి దయచేసి. తోడుకోవడానికి ఎలా? మీరు ఒక తల్లి బిడ్డలు కాదు, వాళ్ళు ఒక తల్లి బిడ్డలు. వాళ్ళు ఆస్తులు పంచుకుంటారు. తమ్ముడు బాధ ఏమిటో, అన్నగారు బాధ ఏమిటో వాళ్ళకి తెలుసు, భార్యలకు ఎలా తెలుస్తుందండి? నా తమ్ముడు పేదవాడు, నేను దుకాణం పెట్టా, వాడు దుకాణం పెట్టా, నా తమ్ముడు దెబ్బతిన్నాడు, వాడికి ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలని నా తమ్ముడికి నేను ఎకరం ఎక్కువ ఇచ్చుకుంటా, నా భార్యకి ఇష్టం ఉంటుందంటే ఎవరు చెబుతారండి ఆ విషయం? ఆవిడని తప్పట్టడానికి వీలేదండి. మనకి పిల్లలు లేరా అంటుంది, ఆవిడ బాధ ఆవిడది. కానీ పక్కనున్న మనిషి ఎలా ఆలోచిస్తారు? ఉన్నారు, వాడికి ఉన్నారు, నాకు ఉన్నారు, నా వ్యాపారం బాగుంది, వాడి వ్యాపారం బాగులేదు అంటే వినే భార్యలు ఉంటారు, వినని భార్యలు ఉంటారండి. దానికేం చెబుతాం? అంటే వ్యవహారం సక్రమంగా నడవాలంటే ఎవరి మాట ఎవరు వినాలో పరిస్థితులు నిర్ణయిస్తామా, ధర్మశాస్త్రాలు నిర్ణయించవు. అన్ని చోట్ల భర్త మాట వినాలని కాదు, అన్ని చోట్ల భార్య మాట వినాలని కాదు. సందర్భం నిర్ణయిస్తుంది. ఎప్పుడు పరిస్థితులు నిర్ణయిస్తే సమస్త ధర్మాలని పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఆరోగ్యంగా ఉంటే ధర్మం వేరు, అనారోగ్యంతో ఉంటే ధర్మం వేరు. డబ్బులు ఉంటే ధర్మం వేరు, లేకపోతే ధర్మం వేరు. డబ్బులు ఉంటే హాయిగా వైభవంగా మీరు పూజలు క్రతువులు పెళ్ళిళ్ళు చేయడం, లేనప్పుడు కూడా చేస్తానంటే అప్పులు పాలైపోతారు. పరిస్థితులు నిర్ణయిస్తే ధర్మాన్ని ఎప్పుడు కూడా. అలాగే ఆడపిల్లలు ఉంటారు, అక్కడ మగపిల్లలు లేరు. ఆడపిల్లలు వాళ్ళ నాన్నగారు ఆస్తి ఏదో వాళ్ళు పంచుకుంటారు. ఈ తోడేళ్ళు అక్కడ వెళ్ళాల్సిన పనే లేదు, వీళ్ళు మొత్తం సెలవెట్టి ఇంట్లో కూర్చోవలసిందే. ఎందుకంటే వాళ్ళ అప్ప చెల్లెళ్ళు, నా అక్కకి దాని చిన్నప్పటి నుంచి పాపం అనారోగ్యం, దానికి ఏదో కాస్త కావాలి, డబ్బులు ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను నేను అని ఈ చెల్లెలకి అక్కగారికి ఎక్కువ ఇవ్వాలని అనిపిస్తున్నాం. ఆవిడే చెబుతుంది తండ్రికి, నాన్న నాకు బంగారం వద్దు, ఉన్నదేదో అక్కకి ఇచ్చేయండి, పెద్ద ఆడపడుచు కదా, మరి ఇంట్లో ముందు పుట్టింది అంటే ఆ తండ్రికి ఇవ్వాలనిపిస్తుంది, తల్లికి ఇవ్వాలనిపిస్తుంది, ఈ చెల్లెలకి. మధ్యలో ఈ తోడోళ్ళు ఉన్నాడు కూడా, నువ్వు అడగలేవా, అందుకే మనం ఇలా అయిపోయాం అని మాట్లాడతాడు ఇక్కడ. ఎందుకంటే ఈయనకి కాదు కదమ్మా తల్లి, ఆవిడ ఈయనకి కాదు కదా. ఆ కడుపు తీపి అనేది వీడికి, ఇతనికి ఎలా తెలుస్తుంది అంటే ఆడపిల్లలకి తెలిసినట్టుగా. వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టారు, వాళ్ళకి తెలుస్తుంది ఆ సామరస్యం, వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే ఆ అవకాశం వాళ్ళకే. ఇది మీ ఇంట్లో సమస్య కదా, మేనదమ్ములు కూర్చొని పరిష్కరించుకోండి, మేమెందుకు ఇక్కడ? అప్పుడు మానవత్వంతో పరిష్కారం అవుతాయి సమస్యలు. అన్నిట్లోనూ మనం వేలెట్టేసి పెత్తనం చేసేసి మొత్తం మీద చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇక్కడ. ఇంత చేస్తే వచ్చేదేమో ఒక 1/4 ఎకరం, 1/2 ఎకరం, 10,000, 20,000. కట్టుకుపోతామా పట్టుకుపోతామా, వదిలేస్తే అయిపోయాయి. సర్వం భగవత్ స్వరూపం అనంత మాత్రం అందరికీ లోకువమని అర్థం కాదండి. పరమహంస చెప్పిందే ఉదాహరణ. రాజకుమారులే 9 4 వేషాలు వేసినప్పుడు 4 రకాలుగా ఉంటున్నారా లేదా? అలాగే నీ పాత్రను నటిస్తున్నావు గమనించు, అది నటనకి న్యాయం చేయి, పాత్రకి న్యాయం చేయి. బ్రహ్మాండంగా నటించామనే సంతృప్తి మనకి చివరిలో కలిగితే చాలు. అందులో జీవించే ప్రయత్నం చేయకని చెప్పారు. Download Moj.